ఎరా సీను ఆయిల్ అన్న కలిపేమంటారా? వాసన తేడాగా ఉంది. ఓ సదా 30 మీటర్ల దూరంలో వాసన వస్తుందట. మన సెంటునాడు వస్తున్నట్టే. రాంబాబు ఈ పుస్తకం ఆల్రెడీ చూసిందారా? అదిగో వస్తున్నాడు చూడు. ఆయన రాంబాబు నీకు ఎన్నిసార్లు చెప్పాను రా చదువుల పుస్తకాలు మళ్ళీ మళ్ళీ పంపొద్దనే. ఎలా ఉన్నాడు? కొత్తగా వేసిన తారల్లా నిగనిగలాడిపోతున్నాడు. ప్రతి పేజీ మీద మన సంతకం ఉంటది రోయ్. ఒకసారి స్టాంపింగ్ పడ్డదనుకో ఫిక్స్, మర్చిపోలేం. ఎలాగైతే నీ దగ్గర కాతమ్మా అనేది అనుకుంటారా? నేను మళ్ళీ అతను పెట్టారా? ఎరా మళ్ళీ మన బండి అయిపోయిందా? ఎప్పుడు అయిపోయిందండి, మీదే లేట్ అండి. ట్రైలింగ్ చూసేయాలా పర్లేదా? ఓసారి ఇంజిన్ ఫుల్ సర్వీసింగ్ చేయించండి, వెనక్కి తిరిగి చూడవసరం లేదు. ఎరా ఖర్చులు పెరిగాయా? నా ఇంటి బాధలు మొదలెట్టు. అడిగితే ఎవరా ఏంటి? ఆ విషయం తర్వాత మంచి సంపంగిన ఏంటి మ్యాటరు? చంద్రకళ? అవునరా, మీ మొహంలో కళే చెప్తుంది చంద్రకళని. ఖర్చులకి ఏమైనా కొట్టండి. అరే మల్లేశ ఈ తోడు చాలా జాగ్రత్త. నీకు తెలియకుండా షెడ్కి పని కట్ చేస్తాడా? రే నువ్వు ఇట్రారా. ఏంటక్క? దీన్ని చూడు. రే దాన్ని కాదు, దీన్ని చూడు. బండి అయితే మా గురుగారు చూస్తారు. గురుగారు ఏంటమ్మా ఏమైంది? హెడ్ లైట్ పగిలిపోయింది. మొత్తం సెట్ పగిలిపోయిందమ్మా. 1000 కానీ 1500 కానీ అవ్వచ్చు. 1500? అవసరమైతే ఇంకా పెరగచ్చు. అర్జెంట్ కి దగ్గర డబ్బులు అవ్వచ్చు. ఏది కావాలి? రే ముద్దులు బెండకాయ నువ్వు ఆగు. ఏవండి నేను నా దగ్గర దాచుకుని 1000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఏదో ఒక రకంగా చేసేసేయండి. సరేనమ్మా. అమ్మా బండి రెడీ. వాటి వల్ల 1000 లాసు వసూలు చేస్తా. తిను. ఈ గాలి తిరుగులు ఎప్పుడు మాంతావో ఏంటో. చూడమ్మా, నీలాగే మా బాస్ వాళ్ళ నాన్న సినిమాలు అలాగే తిట్టాడు. ఏమైంది చివరికి? బాక్సింగ్ ఛాంపియన్ అయ్యాడు. టైం వస్తే ఏదో ఒక రోజు నేను కూడా ఛాంపియన్ అవుతాను. అవి సినిమాలురా, ఊహకు దూరంగా ఉంటాయి. ఇది జీవితం, నిజానికి దగ్గరగా ఉంటుంది. బా ఆనంది నీవే రోజు అన్నం తినేటప్పుడు చెప్తావు, ఒంటికి పట్టదు. తింటూ ఇంటావన్రా చెప్పేది. ఊరి మీద తిరగటానికి టైం అయిందా? మిగిలిన పోరం పైకేదలు కూడా వచ్చే ఉంటారే. కొద్దిగా బరువు బాధ్యతలు తెలుసుకోరా. అదేమిట్రా? అరే అరే అబ్బో బరువు పెడుతుందిరా. బరువు తెలిసిందా? దించరా, బరువు పెడుతుంది. ఇంకా బాధ్యత తెలియాలి. 1000 రూపాయలు ఇస్తే బాధ్యత తెలుస్తుంది. ఇస్తానురా, ఇస్తాను, దించు. బరువు అంటే బాధ్యత. ఇవ్వ డబ్బులా. ఇదిగో వెళ్ళొస్తానే బామ్మ. మీ వల్లే సగం వాడు అలా అయిపోతున్నాడు అత్తయ్య. వాడు జాతకుడే. ఏదో ఒక రోజు నువ్వే అంటావు, చూస్తూ ఉండు. కేకులో వర్ణాలు చూస్తుంటే కంటికి చాలా ఇంపుగా ఉంటుందిరా. ఒరే సుబ్బు, సరదాగా గంగాధరం గాన్ని చిన్నగా ఓ రౌండ్ అయ్యరా. చిన్నదేం కర్మ, పెద్దదే వేసేద్దాం. సావిత్రి. హలో గంగాధరం. అబ్బా నువ్వు అలా పిలువ మాకు సావిత్రి. రోమాలు ఎక్కువ మడుచుకుంటున్నాయి. షాపులో ఉన్నా బంగారం. వస్తావా? వస్తా. ఇక్కడ సంసారం ఉంది కానీ సుఖం లేదు. నువ్వు ఇస్తానంటే శ్మశానానికైనా వస్తా సావిత్రి. సాయంత్రం 5ంటికి. అవును, నీకు మీసాలు ఉన్నాయా? మేసాలు సింహంలా ఉంటాయి మన మేసాలు. ఏం సావిత్రి ఏమైంది? నాకు మీసాలంటే భయం. నువ్వు అడగాలే గానీ ఏదో మేసాలు ఇప్పుడే తీసి పడతా. సరే నువ్వు మీసం తీసే, నేను మళ్ళీ చేస్తానమ్మా. ఈ ఏదో మేసాలు ఉన్నాయని అనవసరంగా కమిట్ అయ్యా, లేకపోతే ఒక ముద్దైనా దక్కది. మొత్తానికి వాడిని శాంతం నాకించేయాలి.